అయిపోయింది అనుకుంటే ఎన్ని తింటానరా వీడు ఆల్రెడీ పొట్టు తాగుతారు వీడైతే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటాను యూఎస్ లో? 9.5 years నుంచి ఉంటాను. తాగుతానవా? ఫేవరెట్ డైలాగ్ ఎప్పుడు కేకేగా తాగన 100 పేపర్ చేతిలో పట్టుకున్నాడు. ఈ చేతిలో ఇగో మూన్కి పెళ్ళికి వెళ్తాను. ఇక్కడ మూన్ చూస్తే అయితే సూపర్ ఉంది. ఇంత పెద్దగా అంటే అంత పెద్దగా ఉంది. మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముని పెళ్ళికి వచ్చిన. నా ఫ్రెండ్ ఎవడంటే బామ్మర్దారా, సారీ అది కూడా తెలియదు. లేదు ఏం కాదు. ఇది ఎంత మంచిగా ఉండదు అంత మంచిగా ఉంది. మా ఎంసీఏ ఫ్రెండ్ వాళ్ళ బామ్మర్ది పెళ్ళికి వచ్చినాం. వాడేవాడు యూఎస్లో ఉంటాడు. 5 years తర్వాత వచ్చిండు, కలుద్దామని వచ్చినాం. వీడు ఫుల్ తాగేటోడే, వాడు ఫుల్ తాగేటోడే. ఇది కార్తీక మాసం అంట, వాడు ఎల్లుండి మాల వేసుకుంటాడంట. అయినా కూడా ఒకటి తాగుదామంటే సరే అన్నారు. అంటే వాళ్ళ ఇంట్లో తెలియద్దు, అది కామన్. వీడు ఆల్రెడీ పొట్టు తాగుతారు వీడైతే. బర్రదు పొట్టు తాగేటోడే వీడు. ఫంక్షన్ హాల్ అయితే మంచిగా ఉంది, సార్ చూద్దాం. అరే ఏంద్రకు ఇంతమంది వస్తున్నారు నిజంగా? పెళ్లి 9 సార్. అరే మస్తుంది గారు ఇది. అరే నువ్వు కూడా కవర్ అవరా సార్? తీద్దాం. ఎంట్రన్స్ ఒక్కటి తీద్దాం. అరే అమ్మా ఏందిరా ఇది, ఇంత పెద్ద ఫంక్షన్. సూపర్ ఉన్నారు, మస్తు పెద్ద. కేకేవాడు ఎక్కడున్నాడు రా? 5 years తర్వాత కలవబోతున్నాం మా వాడిని. రారా కేకేగా, రారా కేకేగా వాళ్ళ దగ్గరికి పోవాలి. కేకేగా రారా కేకేగా. 5 సంవత్సరాల తర్వాత వచ్చినావు కదా యూఎస్ లో. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటాను యూఎస్ లో? 9.5 years నుంచి ఉంటాను. తాగుతానవా? వీళ్ళ బామ్మర్ది పెళ్ళికి వచ్చినాం. మామూలుగా పెళ్ళి అంటేనే తెలంగాణలో తాగకుండా ఉంటారు. వాడికి మాలేసుకుంటాడంటే వాడు తాగలే. వీని కార్తీక మాసం వీళ్ళు ఇంట్లోకి పోతే లొల్లు అవుతుంది కాబట్టి వీడు తాగలే. వీడు తాగుతలేడు. ఇక నేను ఒక్కనే ఉన్నా. సరే నేను ఒక్కనే తాగుతా, అందరం ఒకసారి పోయా. అంటే వీడు ఇక్కడే ఉంటాడు. ఒక ఫామ్ హౌస్ పార్టీ కూడా ఉంటుంది తర్వాత. అది ఇంకా అప్పుడు ఇక వీడైనా తాగాల్సి వస్తుంది. అప్పుడు వీడైనా తాగాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో అది. సో మళ్ళీ కలుద్దాం రా. ఎంత పెద్ద స్టేజ్ రా బాబు. వైన్ షాప్ దగ్గరకు వచ్చిళ్ళు ఇప్పుడే తీసుకున్నా. ఇక తాగను అనుకుంటే వైన్ షాప్ దగ్గరికి వచ్చి ఇక వీళ్ళ కోసం ఇక 100 పేపర్స్ తీసుకున్నా. వాడు కూడా తీసుకుంటాడు. మనకి మందులు ఏవేవో కావాలట. ఇగో తాగన 100 పేపర్స్ చేతిలో పట్టుకున్నాడు. ఈ చేతిలో ఇగో తాగన 100 పేపర్స్ తీసుకున్నా కుదరలే. ఒకటి ఆల్రెడీ తాగిన కూడా ఎక్కిందనేది క్లియర్గా అర్థమైంది. చూద్దాం ఎట్లుంటుంది. నాకు కాన్సెప్ట్ సిట్టింగ్ ఏరియా, ఓపెన్ స్పేస్ లో వచ్చి కూర్చున్నాం. పర్మిట్ రూమ్. వాడు ఇంకా మంది ఇవ్వడానికి వేయండి. పర్మిట్ రూమ్ ఇట్లా కూర్చున్నాం. తాగను అనుకుంటే వీడు రెడీగా ఉన్నాడు. వాడు ఇంకా స్టఫ్ కావాలని వాడు తెచ్చుకున్నాడు. ఒకటే తాగుడు ప్లేస్ మర్చిపోయేసాడు. ఇక పెళ్ళి అయ్యేది వీళ్ళది, అన్నపూర్ణ వెడ్స్ సాయి. ఈ సాయి అయిన అతను మా ఫ్రెండ్ వాళ్ళ అల్లుడంట. ఇది ఎంత పెద్ద ఫంక్షన్ హాల్ అంటే కార్ పార్కింగ్కే ఇంత పెద్ద ప్లేస్. ఇటంతా ఉంది, అటు సైడు అటంతా ఉన్నది. చాలా పెద్ద ఫంక్షన్ హాల్ ఉంది ఇక్కడ. ఇది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళ కారు. ఇక్కడ గుర్రం కనబడుతుందా? అసలు హార్స్ రైడింగ్ ఎంత మస్తు చేస్తాను చూడు. వావ్. వీడియోనే. అంకుల్ హాయ్. మళ్ళీ ఇప్పుడు బాగున్నారా? అందరూ వీడియోలు ఉన్నారని జస్ట్ తీస్తారు అంతే. మీరు అప్పుడు ఎట్లున్నారు, ఇప్పుడు అట్లనే ఉన్నారు అంతే కదా? నువ్వు కూడా ఇప్పుడు చెప్పిన డైలాగ్ మళ్ళీ చెప్పు మన సైడ్ చూసుకుంటే. ముచ్చట్లు పెడితే వెరైటీస్ అయిపోతాయి.
మనం వెరైటీస్ తినాలి. ఇప్పుడు చూద్దాం వెరైటీస్ అన్ని చైనీస్ ఇటాలియన్ అన్ని ఉన్నాయి. ఇక తినడానికి పోతాను. ఇక వీడు ఇప్పుడు కలుస్తున్నాడే కలవడు. ఒకసారి అన్ని ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని కవర్ చేద్దాం. ఓకే చలో. ఉంది ఇదంతా కూడా స్వీటే. ఇదంతా సలాడ్స్. ఇదంతా చైనీస్ కౌంటరు. ఇక్కడ ఏమేమి ఉన్నాయో వద్దాం. ఇక నూడిల్స్ ఉన్నాయి, ఫ్రైడ్ రైస్ ఉంది, మంచూరియా, ఇవన్నీ పాస్తా, సలాడ్స్ అన్నీ ఉన్నాయి. ఇటాలియన్ కౌంటర్ అంట. ఇవి దోశ, ఇడ్లీ, వడ ఇవన్నీ ఇవన్నీ ఇవి. ఇక లాస్ట్ ఛాయ్ కూడా ఉంది. ఛాయ్నా సూప్ అనుకుంటా. ఇక దోశలు గీసాలు అన్నీ కూడా ఉన్నాయి. ఇంత పెద్దది ఏరియా. ఇక్కడ కబాబ్స్ ఉన్నాయి. ఇది అందరూ వీళ్ళ వైశ్యాస్. సో అన్నీ వెజ్జే ఉంటాయి. పన్నీర్, ఇదేంది పావ్ బాజీ, ఇవన్నీ ఇవి కట్లెట్. వీటి పేరే తెలియదు మనకి. పానీపూరి, వీటి పేరేంటో కూడా పన్నీర్ టిక్కా అంట. ఇంకా సమోసా, ఇండియన్ బ్రెడ్స్, చాయ్ కౌంటర్ అంట. రోటీ ఉన్నాయి, రోటీ అన్ని టైప్స్ రోటీ ఉన్నాయి. కాఫ్కా, మసాలా, కడాయి పన్నీర్ ఇవన్నీ కర్రీస్. ఇది మా కేకే వాళ్ళ డాడీ. ఇక బిర్యానీస్ అన్నీ వెజ్ రిలేటెడ్ ఉంటాయి అన్నమాట. వీళ్ళు వైశ్యాస్ కదా, వెజ్ చాలా కవర్ చేస్తారు. ఉలవాచారు విత్ క్రీమ్ అంట. ఇవన్నీ పొడీస్, పాపడ్స్, కర్డ్, రైస్, ఏవో ఇవేంటి వీటి పేర్లే తెలియదు మనకు. వీటికి సంబంధించిన ఏవో ఉంటాయి. ఏవో పాపడ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంత పెద్దది అన్నీ కవర్ అయిపోయినాయి. ఇంకా నేను కూడా తినాలి. కాలేజ్ నుంచి అందరికంటే ఎక్కువ తినేది వీడే. రెండోసారి తింటాడు వాడు ఆల్రెడీ స్వీటు. బొబ్బట్లా ఇంకో ఇలా స్వీట్లు గీట్లు. ఇక మనది ప్లేట్ ఇది. బొబ్బట్లు ఉన్నాయి అబ్బాయి, ఒకటేవా? ఇవన్నీ ఫుల్ అయిపోయినాయి. అయిపోయింది అనుకుంటే ఎన్ని తింటానవరా? పట్టుకోమంటాడు వాడు. ఆ రెండు చేతులు బిజీగా ఉన్నాయి. ఇది కూడా రెండు విని తాగద్దంటే తాగిండు. మళ్ళీ దానిపైన విస్కీ విత్ బీర్ అవడం తాగుతారా? తాగిండు. ఏ మాసం? శ్రావణ మాసం. ఇది కార్తీక మాసం. అది లక్కీగా వీళ్ళ ఇంట్లో వాళ్ళు నా యూట్యూబ్ చూడరు కాబట్టి అది ఓకే. లేకపోతే ఈజీగా తెలుసు. తినరా? అందుకే స్వీట్ అన్ని తింటా. పట్టుకున్నా తినరా. స్వీట్ కూడా ఉంది. తీసుకోరా, ఫైర్ పాన్ చేయించుకోరా, నీకు వీడియో ఇస్తా. ఫైర్ పానా నీ నోట్లోనే. బాగుంది. నీ ఫేవరెట్ డైలాగ్ ఎప్పుడా? కేకేగా మన ఫ్రెండే కదరా. వాడు మన ఫ్రెండే కదరా. అది